పైకి ఎత్తాడు అనమాట. అది ఉత్ అంటే పైకి, ధృత అంటే ధరించడం, పైకి ఎత్తడం. ధృత అంటే ధరించడం, ఎత్తడం. నగ కొండని, ఉద్ధృత నగ అంటే కొండని పైకెత్తినటువంటి వాడు గోవర్ధన గిరిధారి. ఆయన్ని అప్రోచ్ అవుతున్నాం, ఆయన పాదపద్మాల దగ్గర చేరిపోతూ ఉన్నాం. అసలు గోవర్ధన గిరిధారిని ఆయన ఎప్పుడైతే గోవర్ధన గిరిని ఎత్తాడో అప్పుడే సమస్తమైనటువంటి వాళ్ళు ఆయన పద్మాల దగ్గర గోవులు, గోపాలురు, సర్వులు కూడా చేరిపోయారు. అది ఆయన పాదాల దగ్గర చేరినటువంటి సమయం, భయంకరమైనటువంటి భయం నుండి వాళ్ళు విడిపడినటువంటి సమయం అది. కాబట్టి ఈ సంసార భయం నుంచి మనం విడిపడాలి కాదు. వాళ్ళు ఎట్లాగైతే స్వామి పాదాలను చేరిపోయారో గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు, అట్లాగే మనం కూడా చేరాలి. ఇది సూచనప్రాయంగా చెబుతున్నాడు. ఆయన ఉద్ధృత నగభిత్ అనుజ, నగభిత్ అనుజ అంటే ఇంద్రుడికి తమ్ముడు. ఆయన ఎక్కడ ఇంద్రుడికి తమ్ముడు? ఉపేంద్ర, వామనావతారం. ఇంకా ఉండేది దాంట్లో అర్థం చెప్తాను. ధనుజ కుల అమిత్ర, ద టెక్స్ట్. ధనుజ కుల అమిత్ర, ధనుజ కులామిత్ర అని ఉంది కదా సంధి. ధనుజ కుల అమిత్ర అంటే రాక్షస కులానికి అమిత్ర శత్రువేన. మిత్ర శశి దృష్టే. మిత్ర అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. సూర్య చంద్రులే నేత్రములుగా కలిగినటువంటి వాడు. ప్లీజ్. దృష్టే భవతి, ప్రభవతి, ప్రకర్షణ భవతి, ప్రభవతి. ఆయన దృష్టి గనక పడిందే ప్రతి వ్యక్తి కూడాను ప్రకర్షణ ఎంతో ఉత్కృష్టంగా ఈ ప్రపంచంలో రాణిస్తాడు. ఆయన దృష్టి పడితే దక్షుడవుతాడు. ఆయన దృష్టి పడితే వైఫల్యం లేకుండా ఉంటాడు ఈ ప్రపంచంలో. ఆయన దృష్టి పడితే ఒక అపజయం లేకుండా ఈ ప్రపంచంలో జీవిస్తాడు. ఆయన దృష్టి పడితే దుఃఖం లేకుండా ఉంటాడు. ఆయన దృష్టి పడితే ఆనందప్రదంగా జీవితాన్ని శాంతిమయంగా కొనసాగిస్తాడు. దృష్టే భవతి ప్రభవతి. అది జరిగిందనుకోండి, నా భవతి కిం భవ తిరస్కార. భవ సంసారం, తిరస్కార అది లేకుండా పోవడం. భవ తిరస్కార ఆ సంసార దుఃఖం లేకుండా పోయేది. కిం నభవతి అది జరగకుండా ఎట్లుంటుందయ్యా? అది కిం నభవతి. కాబట్టి సంసార తిరస్కార, భవ తిరస్కార, ఈ సంసార నిర్మూలనం అనేటువంటిది, దుఃఖ నిర్మూలనం అనేటువంటిది, బంధ నిర్మూలనం అనేటువంటిది జరిగిపోకుండా ఎలా ఉంటుంది? ఎందుకని? ఆయన యొక్క దృష్టి పడిపోయింది కనుక. ఇప్పుడు ఉదయం సూర్యోదయంతో సూర్యుడు ఉదయించగానే సూర్యుని యొక్క కిరణాలు పడగానే చీకటి ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అంతే. సూర్యుడు ఉదయించాడండి, రాత్రి కూడా ఉంది అంటే అనూహ్యమైన విషయం. సూర్యుడు ఉదయించిన తరువాత చీకట్లు పోకుండా ఉంటాయా? అలాగే పరమేశ్వరుని యొక్క ఈ సూర్యుడితోనే మనకింత వెలుగు వచ్చేటప్పుడు ఆ సూర్యుడిని ఒక నేత్రంగా, చంద్రుడిని మరొక నేత్రంగా పెట్టుకొని శోభించేటువంటి శశి సూర్య నేత్రం. అదే మిత్ర శశి దృష్టే, శశి సూర్య నేత్రం భగవద్గీత. అర్థమవుతుంది. ఇది విశ్వరూప సందర్శనం, శశి సూర్య నేత్రం. అలా కనిపించాడు అర్జునుడికి. కనుక ఈ సూర్యుడితోనే ఇంత వెలుగు వచ్చినప్పుడు సూర్యచంద్రుని తన కళ్ళల్లో పెట్టుకునేటువంటి పరమేశ్వరుని యొక్క దృష్టి మన మీద పడ్డప్పుడు మళ్ళీ ఈ యొక్క సంసార తిమిరాలు, సంసార చీకట్లు ఉండేందుకు అవకాశం ఉందా? లేనే లేదు. ఇది శ్లోకం యొక్క భావం. బట్ శంకరుల వారిలో అన్ని కళలు, ఆయనలో లేని కళే లేదు. సర్వ కళలు ఆయన నేర్చుకోని అవసరం లేదు. ఆ కళలు ఆయన వచ్చి చేరాయి. ఎందుకు చేరాయో తెలుసా? ఆ మహాత్ముడి దగ్గరుంటే మనకి వైభవం ఇంకా ఎక్కువగా ఉంటుందని చేరుంటాయి అని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే వాల్మీకి అలాగే రాశాడు. రాముడిలో ఉండే సుగుణాలు చెప్పగలను కానీ సీతమ్మలో ఉండే సుగుణాలు చెప్పలేను అన్నాడు. చూడండి తమాషా. రాముని గురించి వర్ణించమంటే వర్ణిస్తాను, కానీ సీతమ్మని గురించి వర్ణించేంత ధైర్యం నాకు లేదన్నాడు వాల్మీకి. కారణం ఏంటి? ఆమె సుగుణాలు అట్లా ఉన్నాయి.
చేరిపోయింది, అంత రత్నాకరం అయిపోయింది ఆమె. కారణం ఏమిటి అంటే నదులన్నీ కూడా పరిగెత్తుకుంటూ పోయి సముద్రాన్ని చేరిపోయినట్టుగా సుగుణాలు ఎన్ని ఉన్నాయో ఈ ప్రపంచంలో అవన్నీ కూడాను, భగవంతుని సృష్టిలో ఉన్న సుగుణాలన్నీ కూడాను సీతమ్మని ఆశ్రయించుకుంటే కానీ మనం వెలుగులోకి రామని ఆమెను వచ్చి ఆశ్రయించాయి అని వాల్మీకి మహర్షి. అట్లాగే కనుక పుణ్యాత్ములు మహాత్ములు విషయం అట్లాగే ఉంటుంది. మనం నేర్చుకున్నా కొన్ని రాము, వాళ్ళకి నేర్చుకోకపోయినా వస్తాయి. నేనే అనుకుంటాను ఇవన్నీ శంకరుల వారు అంత చిన్న వయసులో 8 సంవత్సరాలకి అంతంత నడిచింది అంటే ఆయన జీవితంలో అయ్యే పని కానీ కాదు. ఈరోజు 40, 50, 30 వస్తూ ఉండయే కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది, ఎంత ప్రయత్నం చేసినా. కానీ 8 సంవత్సరాలకి భాష్యాలు రాయగలిగేటువంటి శక్తి. 8 సంవత్సరాలంటే సెకండ్ ఫారం పాస్ అయ్యి థర్డ్ ఫామ్కి వచ్చి ఉంటాడు కదా మామూలుగా అయితే. అదంతా కూడాను అందువల్ల వాళ్ళని భగవత్ స్వరూపులను మనం అంటూ ఉంటాం. దీంట్లో శంకరుల వారి యొక్క బ్రహ్మాండమైనటువంటి కవిత్వం కనపడతా ఉంది, వ్యాకరణం కనపడతా ఉంది. ఉద్ధృత నగ చూసారా, ఉద్ధృత నగ. నెక్స్ట్ చూడండి, ఎక్కడైతే ఈ పదం ఆగిందో ఆ పదంతో స్టార్ట్ అవుతుంది చూడండి. ఉద్ధృత నగ కదా, నగ కదా, నగబి ధనుజ. ఓకే, ధనుజ కదా, ధనుజ కుల మిత్ర. మిత్ర దగ్గర ఆగింది కదా, మిత్ర శశి దృష్టే, దృష్టి దగ్గర ఆగింది కదా, దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార. చూసారా దీన్ని, ఇది అలంకారం, ఇది రూపకాలంకారం, ఉపమాలంకారం, ఇట్లా ఎట్లయితే ఉన్నాయో వ్యాకరణంలో ముక్త పదగ్రస్త అలంకారం. ఇది ముక్త పదగ్రస్త అలంకారం అంటే ఏ పదం అయితే పోయిందో వదిలేశామో, వాక్యంలో ఏ పదాన్ని అయితే వదిలేమో ఆ పదంతో తర్వాత అది ప్రారంభం చేయడం సబ్జెక్ట్. ముక్త పదం ఏదైతే వదిలేశామో గ్రస్త మళ్ళీ దాన్ని టేకప్ చేసి ముందుకు పోతూ ఉండడం, ఇది ముక్త పదగ్రస్త అలంకారం. అది ఇక్కడ. కాబట్టి ఉద్ధృత నగ, ఉద్ధృత నగ, నగబి ధనుజ. ప్లీజ్. గోవర్ధనగిరి ఎత్తాడు కనుక నగ గిరి, ఉద్ధృత నగ, ఉద్ధృత నగ. దేనికి ఎత్తాల్సి వచ్చింది? గవాం రక్షణార్థం, గోపాలాం రక్షణార్థం, గోపికాం రక్షణార్థం గోవర్ధనం ధృతవాన్ ఇది. ఉద్ధృత, ధృతవాన్ ధరించినటువంటి వాడు ధృతవాన్. గవాం రక్షణార్థం చూసారా. కాబట్టి నోరు లేనటువంటి గోవులు, వాటిని రక్షించడం కోసంగా ఎత్తాల్సి వచ్చింది. అది తమాషా, విచిత్రం. అంటే వాటికి నోరు లేకపోవచ్చు కానీ ప్రార్థన చేయలేకపోవచ్చు, కానీ నోటితో గోవులు ప్రార్థన చేయలేకపోయినా, ఎలా ప్రార్థన చేయాలో గోపబాలులకు తెలియకపోయినా, ప్రార్థన యొక్క వైశిష్ట్యం ఎలాంటిదో సామాన్యమైనటువంటి గోపికలకు అర్థం కాకపోయినా, వాళ్ళ హృదయంలో ఉండేటువంటి భక్తి, వచ్చిరాని గోపబాలుల మాటల్లో ఉండేటువంటి ప్రేమ, కేవలం మాట్లాడలేకపోయినా గోవుల కళ్ళల్లో నుంచి కదులుతున్నటువంటి ప్రేమ, ప్రార్థన, ఇవన్నీ అర్థం చేసుకున్నాడు గనక వాళ్ళకు వచ్చినటువంటి బాధని నివృత్తి చేయడానికి ఉద్ధృత నగ. గవాం రక్షణార్థం గోవర్ధనం, గోవర్ధనం, గోవర్ధన పర్వతాన్ని ధృతవాన్ ఇది, దాన్ని పైకెత్తి ఉద్ధృత, ఉద్ధృత పైకెత్తి నిలబెట్టాడు ధృతవాన్. ఇది గోవర్ధనగిరి విషయం. అంటే గోవులను కాపాడాడు, జీవులను కూడా కాపాడతాడు, అంతే, ఇంకేం లేదు. ఆశ్రయించడమే ప్రధానంగా ఉండాలి. మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్మదాశ్రయ. నాయన నీకు నేనే ఆసక్తి స్థానం కావాలి, నేనే ఆశ్రయ స్థానం కావాలి, నన్నే ఆశ్రయించుకోవాలి, నా మీదనే ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకని? నీ జీవితం ఏ విధమైనటువంటి వైభవాన్ని చూసినా ఆ వైభవం వెనుక నా అదృశ్య హస్తం ఉంటుంది, నా అమృత హస్తం ఉంటుంది. అది ఉంటేనే రాణించే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. కనుక నువ్వు నన్నే ఆశ్రయించుకొని ఉండాలి, నీ బుద్ధి నా మీదనే ఉండాలి, నీకు ఆశ్రయ స్థానం నేనే కావాలి, ఆసక్తి స్థానం కూడా నేనే కావాలి. కనుక ఇది పెద్దగా ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు భాగవతంలో అనేక చోట్ల చెప్పాను, రాశాను, అన్నీ చేశాను. కాకపోతే సబ్జెక్ట్ కనుక ఇంద్రయాగం చేస్తూ ఉండడం అనేటువంటిది గోకులంలో స్వామి ఉండేటువంటి రోజుల్లో ముక్తసరిగా చెప్తా, ఒక 5 minutes ఉండేది. ఉదయం నేను చెప్పాను చూసారా, అర్థం కానిటువంటి వాడు కనిపించుంటుంది, ఏంటిది స్వామీజీ ఒక పెద్ద రెవల్యూషనరీగా మాట్లాడే, ఒకవేళ మన సనాతన ధర్మాన్ని ఇది చేసుకోవాలనుకోండి. కానీ
ఉదయం ఒక పరామర్శతో కూడిన విమర్శన చేశారు స్వామీజీ. జ్ఞానం లేకుండా ఎక్కడంటే ఆడ దేవాలయాలు తిరిగితే ఏం ఉపయోగం లేదని. ఏంటి అసలు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకో,